మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక న్యూస్ తెలిసింది. అంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ అయ్యాడు, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అరెస్ట్ కాబోతున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సీఎంకి అగైన్స్ట్గా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. సో ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు? అల్లు అర్జున్ అరెస్ట్ చేసే క్రమంలో హట్ అయినటువంటి వాళ్ళ అభిమానులు సీఎం రేవంత్ రెడ్డిని, పోలీసుల్ని ఇష్టారాజ్యంగా తిడుతూ కొన్ని పోస్టులు పెట్టారు. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. అవును, చిన్న వాళ్ళు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టారీతిన మాట్లాడారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, గంగోత్రి రచయిత చిన్ని కృష్ణ, ఆయన కొంత రేవంత్ రెడ్డి మీద పిచ్చిగా మాట్లాడాడు. అతని మీద కూడా కేసు నమోదైంది. అతన్ని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టారు? సంజయ్ డేట్ దగ్గర తొక్కిసాడు జరిగింది కాబట్టి. అవును, సద్య థియేటర్ కాడ. అంతే తప్ప కావాలని ఏమైనా కేసు పెట్టారా? సినిమా మీద ఏమైనా కేసు పెట్టారా? లేదు. ప్రభుత్వం అల్లు అర్జున్కి ఎంత కోఆపరేట్ చేసింది? టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇచ్చింది, బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం వచ్చింది, ప్రీమియర్ షోలు చేసుకునే అవకాశం వచ్చింది. ఇదంతా ఎవరిచ్చారు? ప్రభుత్వమే ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు. ఈ అవకాశాలన్నీ కల్పించింది ప్రభుత్వమే కదా. అయినా సరే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునే క్రమంలో ఒక దుర్వినియోగానికి పాల్పడ్డాడు అల్లు అర్జున్. ఆ దుర్వినియోగం మీద కేసు నమోదైంది. ఇప్పుడు ఒక దుర్వినియోగం మీద కేసు నమోదు కాగానే ఇచ్చిన అవకాశాలన్నింటిని కూడా తిడతారా? నిజానికి రేవంత్ రెడ్డే తలుచుకుంటే హైదరాబాద్లో బెనిఫిట్ షోలు పడేయా? లేదు. ప్రీమియర్ షోలు పడేయా? అల్లు అర్జున్ సినిమా యొక్క టికెట్ రేటు పెరుగుండయ్యా? ఒక్కొక్క టికెట్ మీద 800 రూపాయలు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అవును. ఎందుకు? వీళ్ళు అప్లై చేసుకున్నారు, పెద్ద బడ్జెట్ సినిమా అంటున్నారు, కలెక్షన్స్ రాకపోతే ఇబ్బంది పడతామంటున్నారు. రెండోది, వరల్డ్ వైడ్గా తెలుగు సినిమాని ఎక్కిస్తామంటున్నారు, ప్యాన్ వరల్డ్ స్థాయిగా అల్లు అర్జున్ మారుస్తామంటున్నారు. దానికి కలెక్షన్స్ చెప్పుకోవడానికి బాగా పనికొస్తాయి, రికార్డులు నెలకొల్పుతాయి అనేటువంటి కారణం ఏదైతే చెప్పారో దానికి కన్విన్స్ అయ్యి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేశారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేయటం వల్లనే ఇలా అల్లు అర్జున్ చెప్పుకుంటున్న కలెక్షన్స్ వచ్చాయి. నిజానికి ఇలా 1490 కోట్ల కలెక్షన్స్ సినిమాకి వచ్చాయని చెప్తున్నారు. ఈ 1400 సినిమా కోట్ల టికెట్స్ 200 రూపాయల టికెట్ కొంటే వచ్చిన కలెక్షన్స్ కావు. 1000 రూపాయల టికెట్, 1500 టికెట్ కొంటే సామాన్యుడు వచ్చిన కలెక్షన్స్. అదే టికెట్ 200 ఉందనుకో, ఎన్ని కలెక్షన్స్ వచ్చిండే? 1000 కోట్లు కూడా దాటుండవు. కేవలం టికెట్ రేట్ పెంచుకోవటం వల్ల, అంటే ఎక్కువ మంది జనాలు చూడటం వల్ల కాదు, సినిమా ఎక్కువ రోజులు ఆడటం వల్ల కాదు. సినిమా రిలీజ్ అయ్యి కేవలం 15 రోజులు అవుతుందేమో. ఇలా 18వ తారీఖు, 5వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. అవును, అంతే. 13వ రోజు ఇవాళ సినిమా. 13 రోజులే సినిమా రిలీజ్ అయ్యి, కానీ 13 రోజుల్లోనే ఇంత కలెక్షన్స్ ఎలా గెయిన్ చేయగలిగిందంటే, ఎక్కువ థియేటర్లో ఎక్కువ స్క్రీన్ల మీద సినిమా ఆడటం ఒకటి, ఎంతమంది వచ్చినా అంటే తక్కువ మంది వచ్చినా సరే వాళ్ళ నుంచి ఎక్కువ రేటుతో టికెట్ వసూలు చేయటం ఒకటి. ఈ 2 కారణాలు ఇచ్చే ఎక్కువ కలెక్షన్స్ వసూలయ్యాయి. దీని వల్ల సాధ్యమైంది ప్రభుత్వం యొక్క కోఆపరేషన్ వల్ల సాధ్యమైంది. కానీ అల్లు అర్జున్ వల్ల ఒక ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదంలో ఒక మహిళ చనిపోతే, 10 ఏళ్ల బాలుడు ఆసుపత్రి పాలైతే, ఇది న్యూసెన్స్ కాబట్టి న్యూసెన్స్ కేసు నమోదు చేస్తే, అతని మీద బిఎన్ఎస్ యాక్ట్ 105, 118 క్లాస్ 1 సెక్షన్స్ పెట్టగానే పోలీసులు తమ ప్రకారం అరెస్ట్ చేసుకుంటే వీళ్ళందరికీ కోపం వచ్చింది. మరి ఇదే కోపం టికెట్ రేటు పెంచినప్పుడు రాలేదే? ఇదే కోపం బెనిఫిట్ షోలు వేసినప్పుడు రాలేదే? ఇదే కోపం అర్ధరాత్రి పూట బెనిఫిట్ షోలు వేసినప్పుడు, ప్రీమియర్ షోలు వేసినప్పుడు రాలేదే? అల్లు అర్జున్ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు రాలేదే? ఓపెన్ టాప్ జీప్ మీదకి ఎక్కి అభివాదం చేసినప్పుడు రాలేదే? అంటే అల్లు అర్జున్ ఏం చేసినా కరెక్టు, ప్రభుత్వం ఏం చేసినా తప్పని ఒక భావన ఉన్న వాళ్ళు తిట్టిన పడినది. వాళ్ళ మీద ఇలా కేసులు నమోదవుతున్నాయి. ఇది మరి కేసులు నమోదవుతాయి కదా. మరి ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తిని ఇష్టారీతన మాట్లాడితే కేసులు నమోదవుతాయి. సార్, అంటే నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటి అండి, సరే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అంటే తీసుకురావడానికి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, వెనక బోల్డ్ అంత డబ్బు ఉంది. ఎప్పుడూ చూడని విధంగా 2 కోట్ల ఒకేసారి ఒక కేసుకు సంబంధించి వాదనలు మనం విన్నాం, 2 తీర్పుల్ని మనం చూసాం. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అరెస్ట్ అవుతున్నారు, ఆయన గురించి ఫైట్ చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. మరి వాళ్ళకి అండగా ఎవరు నిలుస్తారు? వాళ్ళ కేసుల్ని వాదించడానికి అంత మంచి పెద్ద లాయర్లు ఎక్కడి నుండి వస్తారు? నేను డిమాండ్ చేయటం, వాళ్ళ తరపున కూడా అల్లు అర్జునే ఖర్చులు భరించాలి, వాళ్ళ తరపున కూడా అల్లు అర్జునే అరేంజ్ చేయాలి. అతని కోసం కదా వీళ్ళంతా పూసుకుంది. ఇంకొక మాట ఏంటంటే, వీళ్ళందరూ మేబీ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టరు, స్టేషన్ బెయిల్ కేసులే పెడతారు. మరీ ఇబ్బంది ఉండదు, జైలుకి పోతారని అయితే అనుకోను, కానీ జైలుకి పోరు. కాకపోతే నేను అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే,
మనలో ఉన్న అభిమానం మితిమీరకూడదు. ఉమ్, మన అభిమానం మనకు ఉండాలి. ఉమ్, ఖచ్చితంగా మనకు ఒక హీరోనో, మనకు ఒక రాజకీయ నాయకుడో, మనకు ఒక వ్యక్తో ఇష్టమవుతారు. ఉమ్, ఆ ఇష్టాన్ని ఇష్టంగా చూపించాలి తప్ప ఆ ఇష్టాన్ని ఇంకొకరి మీద వ్యతిరేకతగా చూపించకూడదు. ఆ వ్యక్తి మీద కేసు పడగానే, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయగానే చట్టాన్ని అపాసం చేసేంత, లేదా చట్టాలను అమలు చేసే వాళ్ళని కూడా తిట్టేంత ఇది రాకూడదు. ఉమ్, చట్టం తను పని చేసుకుని ఇవ్వాలి. ఎంత సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షకు అర్హులు అవుతారు. జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ జైలుకి పోవాల్సి వచ్చింది. అవును. జింకల్ని అందులో మనుషులను చంపిన కేసులో అల్లు అర్జున్ ఎందుకు జైలుకి పోతాడు కదా. దాన్ని మనం ఎలా చూడాలో అలా చూడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ని కాదు మనం చూడాల్సింది, చనిపోయిన ప్రాణాన్ని ఎక్కువ చూడాలి. చనిపోయిన ప్రాణం ఎక్కువ, జైలుకి పోయిన అల్లు అర్జున్ ఎక్కువ. మనకి చనిపోయిన ఏది ప్రాణం ఎక్కువ చెప్తే- అంటున్నారు. ఒక చిన్న పిల్లోడు అవును, అది ఇంకా దారుణం. కొట్టమిట్టలాడుతున్నాడు ఇంకా వెంటిలేటర్ మీద. అవును, అసలు ఏంటి సిచ్యువేషన్ అని కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఈ రోజు. ఆ ఇష్యూ మీద మన చర్చ జరగాలి తప్ప అవును. ఏదో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు ఇది కాదు చర్చ జరగాల్సింది. అరెస్ట్ అవుతాడు, చట్ట ప్రకారం తప్పు చేసినప్పుడు అరెస్ట్ అవుతాడు. పోలీసుల పర్మిషన్ లేకుండా వచ్చాడు. ఒకవేళ పర్మిషన్ అడిగినా ఎంతవరకు అడిగాడు? సినిమా చూడటానికి అడిగాడు. సినిమా చూడటం పక్కన పెట్టేసి రోడ్ షో చేశాడు. ఆ రోడ్ షో వల్ల జనం తొక్కిసలాట జరిగింది. కాకపోతే కేసు పెడతారు, ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు. సరే, అంటే తొక్కిసలాట ఓకే, అరెస్ట్ చేస్తున్నారు ఓకే, ఫ్యాన్స్ మీద ఏదైతే కేసులు నమోదయ్యాయో అండ్ ఫ్యాన్స్ ఎవరైతే ఫైర్ అవుతున్నారో అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే, దేశం కోసం, రాష్ట్రం కోసం, మన కోసం పోరాడుతున్న వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఈ విధంగా ఎవరు స్పందించలేదు. ఇంత స్పందనను కూడా చాలా తక్కువ మోతాదులో మనం చూసాము. కానీ ఇప్పుడు ఒక అల్లు అర్జున్ అంటే ఒక సినిమా స్టార్ని అరెస్ట్ చేస్తే ఈరోజు ఆర్మీ మొత్తం, అంటే ఫ్యాన్స్ ఆర్మీ వీళ్ళందరూ స్పందిస్తున్నారు. ఏంటి అసలు? ఎస్, చక్కటి ప్రశ్న అడిగావు. ప్రజల సమస్యల మీద రోజు చాలా మంది ఉద్యమకారులు అరుస్తారు. నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, ఈ సమాజం కోసం పోరాడుతూ అరెస్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పట్టు కూడా ఇదే స్పందన ఉంటే చాలా బాగుంటుంది. ఇదంతా పక్కన పెడితే దేశ సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేశం కోసం పోరాడుతూ అనేక మంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళ పట్టు కూడా ఇదే రియాక్షన్ ఉంటే చాలా బాగుంటుంది. అంటే మహిళలు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఇప్పుడు అందరు పొలిటీషియన్స్ డబ్బులు వెంట పడుతున్నారని కూడా అను. అంటే ఒక తప్పును వేలెత్తి చూపిస్తున్న ఈ మహిళ అయినా, ఒక అబ్బాయి అయినా, ఎవరి మీదైనా సరే నెగటివ్ కామెంట్స్ చేసి వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా బిహేవ్ చేస్తారు. ఒక సినీ సెలబ్రిటీ అరెస్ట్ అయితే మాత్రం ప్రాణాలు తీసుకుంటాం, ఒకలేమో పెట్రోల్ పోసుకుంటాం అంటున్నారు. ఏంటి ఈ వ్యత్యాసం? మంచి కోసం పోరాడితేనేమో నెగిటివ్, దేనికో అసలు సంబంధమే లేని విషయాల్లో మాత్రం ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఈ విధంగా చేస్తారు. మైండ్ సెట్ ఎట్లా మారిపోతుంది సార్ ఈ మనుషులది? దీంట్లో ఒకటి నేను చాలా కీలకంగా చెప్పదలుచుకున్నా. అభిమానులకి తమ మెచ్చిన నచ్చిన హీరో అంటే అంత ఇష్టం ఉంటుంది కదా, మరి ఆ హీరోలకు కూడా అంతే ఇష్టం ఉండాలిగా. మరి లవ్ ఇద్దరు వైపు నుంచి ఉండాలి. ఇప్పుడు ప్రియాంక నేను నిన్ను ఇష్టపడతావు, నేను నిన్ను లవ్ చేయటమో కాదు, నువ్వు కూడా ఇష్టపడితేనే దాని ప్రేమ అంట. ఇప్పుడు అభిమానులు అల్లు అర్జున్ ఇష్టపడుతున్నారు, అల్లు అర్జున్ అభిమానులు ఇష్టపడుతున్నాడా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బెనిఫిట్ షోలు వేశారు, ప్రీమియర్ షోలు వేశారు, టికెట్ ఎంత పెట్టారు? 1500, 1000 రూపాయల పైన పెట్టారు. 1500, 1000 రూపాయల పైన పెట్టడం అంటే అభిమానులు అంటే ఇష్టం అన్నోడు బెనిఫిట్ షోలు అభిమానులు ఫ్రీగా వేయాలి కదా, లేదా కనీసం సబ్సిడీ రేట్ వేయాలి కదా. అంటే అభిమానులు కూడా కమర్షియల్గానే చూస్తున్నాడు అల్లు అర్జున్. అంతేగా. రవి ఆ బెనిఫిట్ షోలకి నైట్ పూట పోయే వాళ్ళు ఎవరు? హార్డ్ కోర్ అభిమానులు కూడా కాదు, హార్డ్ కోర్ అభిమానులు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని సినిమా చూపిస్తున్నాడుగా, వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపెట్టేది కదా. అభిమానుల దగ్గర జేబుకి చిల్లు పెట్టి వెయ్యాల్సిన టికెట్ రేట్ కంటే 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేసుకుంటే కూడా ఆనందపడి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుని 300 కోట్లు వచ్చాయి, నా సినిమాకి 2000 కోట్లు వచ్చాయని చెప్పుకుంటున్నాడు అల్లు అర్జున్. అభిమానులు ఎలా చూస్తున్నాడు? ప్రేమ ఇరువైపుల నుంచి ఉండాలి. అభిమానులు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఇష్టపడింది సరిపోదు, మిమ్మల్ని కూడా మీ హీరో ఇష్టపడగలగాలి. మిమ్మల్ని మీ హీరో ఇష్టపడుతున్నాడా లేదో ఒకసారి రివ్యూ చేసుకోండి. మీకు ఏమన్నా బెనిఫిట్ షోలు ఫ్రీగా వేసాడా? టికెట్ ఫ్రీగా ఇచ్చాడా? సినిమా ఫ్రీగా చూపించాడా? ఫ్రీగా వద్దు అసలు మనకి. కనీసం సబ్సిడీ మీద చూపించాడా? లేదు కదా. మీ నుంచి డబ్బులు గురించి తన ఆనందపడి తన కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకుంటున్నాడు. మీ నుంచి ఎక్కువ రేట్లు వసూలు చేసి. ఇంకొక విషయం కూడా చెప్తా ప్రియాంక, ఇప్పుడు సినిమాకి ఎక్కువ డబ్బులు వచ్చాయంటే సహజంగా ఏంటంటే ఎక్కువ రోజులు ఆడాలి, లేదా ఎక్కువ మంది చూడాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం ఏందో తెలుసా? ఒక సినిమాను 1000 మంది చూసారనుకో, టికెట్ రేట్ 10 రూపాయలు అనుకో, కలెక్షన్స్ ఎంత? 10,000 రూపాయలు. అదే 1000 మంది చూడట్లేదు, 100 మంది సినిమా చూశారు, కానీ టికెట్ 1500 రూపాయలు, కలెక్షన్స్ ఎంత? 15,000 రూపాయలు. ఇప్పుడు 1000 మంది సినిమా చూసింది బాగా సినిమా హిట్ అయినట్ట, 100 మంది సినిమా చూసింది బాగా హిట్ అయినట్ట. కలెక్షన్స్ రూపంలో మనకు కనపడుతుంది 15,000 వచ్చిన సినిమా బాగా హిట్ అయినట్టు అని చెప్పేసి. కానీ మన దృష్టిలో 1000 మంది చూడగలిగారు కాబట్టి ఆ సినిమా మాత్రం హిట్ అని. ఎందుకంటే 1000 మందిలో రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు,
మళ్ళీ మళ్ళీ సినిమా చూసేవాళ్ళు, అంటే ఎక్కువ రోజు సినిమా ఆడిద్ది. ఇప్పుడు ఆ కల్చర్ పోయి కలెక్షన్సే సినిమా హిట్ అన్న కాడికి పోయింది. కలెక్షన్స్ కోసం టికెట్ రేట్లు పెంచుతున్నారు, కలెక్షన్స్ కోసం సామాన్యుల జేబుకి చిల్లులు పెడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తూ ఒక లెటర్ జాతీయ అవార్డు అల్లు అర్జున్కి వచ్చిన జాతీయ అవార్డుని క్యాన్సిల్ చేయాలని కొంతమంది పోస్ట్ చేస్తున్నారు, అవార్డు demand కమిటీకి లెటర్ చేస్తున్నారు. రాస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదో అవును. సామాజిక సంఘాలు, మానవ హక్కుల సంఘాలు వీళ్ళందరూ కూడా బయట సమాజంలో అల్లు అర్జున్ బిహేవియర్ని చూపిస్తూ బయట సమాజంలో ఒక మనిషి చావుకి అల్లు అర్జున్ కారణమయ్యాడు, ఇలాంటి వ్యక్తికి జాతీయ అవార్డు ఉంటే ఒక రాంగ్ సంకేతం పోతుంది, ఇతనికి ఇచ్చినటువంటి జాతీయ అవార్డుని సస్పెండ్ చేయండి అనేటువంటి ఒక, అందులోనూ ఇతని మీద 2 కేసులు నమోదై ఉన్నాయి. బిఎన్ఎస్ 105, బిఎన్ఎస్ 118 క్లాస్ 1. కాబట్టి ఇతనికి ఉన్న జాతీయ అవార్డు, అందులో 105 నాన్ బెయిలబుల్ కేసు. నాన్ బెయిలబుల్ కేసులో ఆల్రెడీ జైలుకు పోయి మధ్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ ఉన్నాడు. కాబట్టి ఈ కేసులో నిర్దోషిగా రుజువయ్యేంత వరకు మీరు ఇచ్చినటువంటి జాతీయ అవార్డుని వెనక్కి తీసుకొని దాన్ని సస్పెండ్లో పెట్టండి, లూప్ లైన్లో పెట్టండి అని చెప్పేసి ఒక లెటర్ కొంతమంది మానవ హక్కుల సంఘాలు, బట్కా జడ్సన్ లాంటి వాళ్ళు జాతీయ అవార్డు కమిటీకి లెటర్ రాయిపోతున్నట్టు కూడా మనకు వస్తున్న సమాచారం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.